హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. లాస్ట్ వీడియోలో మనం స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ రూట్, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి పూర్తిగా విత్ సింపుల్ ట్రిక్స్తో ఎలా మనం సాల్వ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? హెచ్సిఎఫ్ మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఎల్సిఎం తెలుగులో ఏమంటామంటే కసాగు, కనిష్ట సామాన్య గుణిజం. హెచ్సిఎఫ్ ఏమంటామంటే తెలుగులో గరిష్ట సామాన్య భాజకం అంటాం. అయితే ఇవి మనకి ఏ డిఫెన్స్ ఎగ్జామ్లో అయినా సరే, డిఫెన్స్, కానిస్టేబుల్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఎస్ఎస్సిజిడి ముఖ్యంగా ఇవన్నిట్లో ఖచ్చితంగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి చాలా మనం సింపుల్గా 1 మార్క్ని గెయిన్ చేయగలం. చాలా సింపుల్గా. అది ఎలా అంటే ఇవి బేసిక్గా నార్మల్గా చేయాలంటే మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ఏ విధంగా చేయగలమంటే 2 మెథడ్స్ ద్వారా దీనిని సాల్వ్ చేస్తాం. ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డివిజన్ మెథడ్. వాటి ద్వారా చేస్తే మనం టైం టేకన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. కానీ మనం ఆ మెథడ్లోనే చేస్తాం, కానీ దాంట్లో కొంచెం సింప్లిఫై చేసుకుంటూ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బేస్ చేసుకుని వారింటిని కంబైన్ బేస్ చేసుకుని కూడా సమ్స్ అడుగుతుంటాడు. లేకపోతే ఎల్సిఎం మీద ఎక్కువగా ఎలా అడుగుతుంటాడు అంటే సమ్స్, ఫర్ సపోజ్ ఒక గ్రౌండ్లో ఒక 4 పరిగెడుతున్నారు. వాళ్ళ టైమింగ్స్ బేస్ చేసుకుని మళ్ళీ అందరూ ఒక్కొక్కరు ఒక్కో టైమింగ్లో పరిగెడుతుంటారు. వాళ్ళందరూ ఒకే టైంలో ఎప్పుడు కలుస్తారు అని అలాంటి క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు అనమాట. అవన్నీ మనం ఈరోజు 1 by 1 ఒక్కొక్క మోడల్ని నీట్గా క్లియర్గా నేర్చుకుందాం. సరేనా? అయితే ఫస్ట్ మనం ఎల్సిఎం మీద బ్రీఫ్గా వాటి మీద ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని 1 by 1 నీట్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఎల్సిఎం మీద సమ్స్ చేద్దాం అనమాట. సరేనా? ఫస్ట్ ఎల్సిఎం మీద ఎలా ఉంటాయంటే సమ్స్ మనకి కొన్ని నెంబర్స్ ఇస్తాడు అనమాట. ఫర్ సపోజ్ ఒక 4 నెంబర్స్ ఇచ్చాడు. 6, 8, 9, 12. ఫైండ్ ది ఎల్సిఎం అని అడిగవచ్చు. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్ అని అడగవచ్చు అనమాట. ఇలా బేసిక్గా చాలా బేసిక్ క్వశ్చన్స్లో ఇలా అడుగుతారు. కొంచెం డెప్త్ పెంచాలంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగరు. బట్ బేసిక్ ముందు మనం బేసిక్ నుంచి వెళ్తున్నాం కాబట్టి బేసిక్ నుంచి నేర్చుకుంటూ టోటల్గా బ్రీఫ్గా నేర్చుకుందాం. ఫస్ట్ 6, 8, 9, 12ని ఏ విధంగా మనం ఎల్సిఎం ఫైండ్ చేయాలి. బేసిక్గా మనం ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ చేస్తాం, ఇందాకేమని చెప్పుకున్నాం, ఎల్సిఎంని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైండ్ చేస్తామని చెప్తాం. ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. 6, 8, 9, 12. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే అందరికీ తెలిసిందే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చాలా నేర్చుకునే ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇప్పుడు దేంతో అన్నింటినీ డివిజిబుల్ చేస్తాం. ఫస్ట్ సపోజ్ ఒక 2 తీసుకుందాం. 2 3s, 2 4s, 9 2తో డివిజిబుల్ అవ్వదు. 2 6s. ఓకే, నెక్స్ట్ ఇందులో ఎక్కువ దేంతో డివిజిబుల్ అయ్యేటట్టు ఉన్నాయి, 3తో డివిజిబుల్ అయ్యేటట్టు ఉన్నాయి. 3తో 3 1s, 4, 3 3s, 3 2s. ఓకే, మళ్ళీ ఎక్కువ ఏవి డివిజిబుల్ అయ్యేటట్టు ఉన్నాయి, 2తో డివిజిబుల్ అయ్యేటట్టు ఉన్నాయి. 2 1s, 2 2, 1 1, 2 2s, 3 డివిజిబుల్ అవ్వదు, 2 1s. ఇప్పుడు మనకి ఇంకేమన్నా ఇంకా దీంట్లో డివిజిబుల్ అవ్వాల్సిన ఉన్నాయా? లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నిటిని మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ఇలా మల్టిప్లై చేసుకుంటూ పోతే ఎక్కడ దీని ఆన్సర్ ఏది వస్తుందో దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఇవి అన్నిటితో కూడా ఖచ్చితంగా డివిజిబుల్ అయ్యే ఒకే ఒక్క నెంబర్ అని అర్థం అనమాట. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కసాగు, గరిష్ట సామాన్య గుణిజం. ఇప్పుడు దీని యొక్క ఎల్సిఎం ఎంతో చూద్దాం. ఎంత? 2 into 3. దీన్ని ఎలా రాసుకుంటాం? 2 into 3 into 2 into 1 into 2 into 3 into 1 ఇలా రాసుకుంటాం. 2 into 3 ఎంత? 6. 6 into 2 12. 12 into 1 12. 12 into 2 24. 24 into 3 72.
వీటి యొక్క మొత్తం ఎల్సిఎం ఎంత 72. ఇది ఏంటి నార్మల్గా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయడం. కానీ ఇలా చేయడం వల్ల మనకి ఎంత ప్రాసెస్ ఇది అంత లెందీ ప్రాసెస్ కదా. దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటూ కొంచెం సింపుల్గా మనకి టైంని రిడ్యూస్ చేసుకోవడానికి మనం ఇంకో మెథడ్లో చేద్దాం. అది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇంకో మెథడ్ చేస్తాం అనుకున్నాం కదా. ఆ మెథడ్ ఏంటో చూద్దాం ఒకసారి. 6, 8, 9, 12 ఇదే నెంబర్స్ని ఇంతవరకు మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసాం. మనం సింపుల్ మెథడ్ చేయాలంటే ఏం లేదు, దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొడదాం. దీన్ని సింపుల్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రధాన సంఖ్యల గుణిజాలుగా విడగొట్టి రాసాం అనుకున్నప్పుడు మనకి చాలా సింపుల్గా అవుతుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు 6ని ఎలా రాయొచ్చు, 2 × 3. 8ని ఎలా రాయొచ్చు, 2 × 4. లేకపోతే మన ప్రధాన సంఖ్యలు అర్థం అన్నాం కాబట్టి 2³ రాసుకోవచ్చు. 2³ 2 × 2 × 2. ఓకే, నెక్స్ట్ 9 ఎలా రాయొచ్చు, 3² రాయగలం. 3 × 3 కదా 9 అంటే 3² రాసుకుంటాం. నెక్స్ట్ 12 ఎలా రాయగలం, 3 × 4. ఇక్కడ 4 అనేది ఏంటి, ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రైమ్ నెంబర్గా మార్చాలి. అంటే ఏంటి, 3 × 2² రాసుకోవచ్చా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు అన్నీ మనకి ఇక్కడ ఉండే గుణిజాలన్నీ ఫ్యాక్టర్స్ అన్ని మనకి అందులో వచ్చాయి, ప్రైమ్ నెంబర్స్లోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, వీటిలో హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనం డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే మనకు డైరెక్ట్గా ఎల్సిఎం అనేది ఫైండ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అనమాట. ఇక్కడ హైయెస్ట్ ఫ్యాక్టర్ అంతా 2స్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ అంతా 2³ 2³ అనేది హైయెస్ట్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2³ ఉంది, ఇక్కడ 2² ఉంది. ఇంట్లో హైయెస్ట్ ఏంటి, 2³. కాబట్టి 2³ ఇంటూ నెక్స్ట్ ఇంకో మల్టిపుల్ ఏముంది, 3 ఉంది. 3లో హైయెస్ట్ ఫ్యాక్టర్ అంతా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3² ఉంది. 3 పెద్దదా, 3² ఫ్యాక్టర్ పెద్ద, 3² ఫ్యాక్టర్ పెద్దది కాబట్టి 3² రాసుకుంటాం. కాబట్టి 2³ అంటే ఎంత, 8. 3² అంటే 9. 8 × 9 72. చూడండి, ఎంత మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసినప్పుడు ఏమైంది, చాలా లెందీ ప్రాసెస్ కట్టాం. బట్ ఇప్పుడు ఇది అంతా సింపుల్గా ఉంది, చాలా సింపుల్గా క్లియర్ అయింది అనమాట. మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 72. మనకు టైం రెడ్యూస్ అయిందా లేదా, ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం అందరూ ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో సమ్ చెప్పుకుందాం. ఆ సమ్ని ఎలా చేద్దాం చూద్దాం. 8, 12, 16, 20 అనే నెంబర్ని తీసుకున్నాం. అనే నెంబర్స్ని తీసుకుని వీటి యొక్క ఎల్సిఎంని ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్ అన్నాడు. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్ అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, అందరికి మనం బాగా తెలుసు కదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్. డైరెక్ట్గా వేసి సింపుల్గా వేసి దగ్గర చేసేస్తాం. స్పీడ్గా స్టెప్ బై స్టెప్ చేస్తాం. కానీ అలా చేయకండి, దానివల్ల చాలా మైనస్. మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో 30 seconds 30 to 40 seconds మధ్యలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలి. ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. కానీ మనకి ఏం కావాలి, అక్కడ మెయిన్ టైం రెడ్యూస్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేయకుండా మనం చెప్పిన మెథడ్లో చేయండి, సరేనా. ఇప్పుడు మనం చెప్పిన మెథడ్లో దీన్ని ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాట్లాడాలి. దీన్ని ఎలా ఉంటుంది, 2³ రాస్తాం. 12 అంటే ఎంత, 3 × 4 అంటే 2² × 3 రాసుకున్నాం. 4 16 ఎలా రాస్తాం, 16ని 4 × 4 అంటే 2² × 2² అంటే 2⁴ రాయొచ్చు. నెక్స్ట్ 20 ఎలా రాస్తాం, 4 × 5 అంటే ఇది ఎంత అవుతుంది, 4 × 5 అంటే 2² × 5 రాస్తాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, అన్ని మనకి ప్రైమ్ నెంబర్స్లోకి కన్వర్ట్ అయ్యాయి. మనకి ఏం కావాలి, హైయెస్ట్ ఫ్యాక్టర్స్ మాత్రం మల్టిప్లై చేస్తాం. అందులో 2లో హైయెస్ట్ ఫ్యాక్టర్ అంతా 2⁴. నెక్స్ట్ 2s అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ 3లో హైయెస్ట్ ఫ్యాక్టర్ అంతా ఓన్లీ ఒక 3నే ఉంది కాబట్టి 3. నెక్స్ట్ ఇంకేముంది, ఇంకా 5s ఉన్నాయి. 5స్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ అంతా ఓన్లీ 5⁴ ఉంది, అంటే ఓన్లీ 5. అంటే ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది, 2⁴ అంటే ఎంత, 2⁴ అంటే 16. ఇది ఎంత అవుతుంది, 5 × 3 = 15. అంటే ఇప్పుడు 2 మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 15 × 6 = 90, 15 × 6 = 90, 15 × 1 ఎంత అవుతుంది, 15 + 9 = 24. మనకు వచ్చే ఎల్సిఎం అంతా 240. ఓకేనా. మన నెక్స్ట్ మోడల్ ఏంటంటే బేసిక్గా ఎలా అడుగుతాడంటే, ఇంతకుముందు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ డైరెక్ట్గా ఇచ్చే మెథడ్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ అనమాట. దీంట్లో ఏం అడుగుతాడంటే ఒక చిన్న మనకు ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. విచ్ లీస్ట్ నెంబర్
gives the remainder 5. It is divisible by 10, 12, 15, 24 అన్నాడు. అంటే ఏంటి 10, 12, 15, 24 చే భాగించబడే చిన్న సంఖ్య ఏమంటే అది మనకి శాసం రిమైండర్ అనేది 5గా మిగులుస్తుంది అని చెప్తున్నాడు అనమాట. రిమైండర్ 5గా మిగులుస్తుంది, శాసం అనేది 5 వస్తుందని చెప్తున్నాడు. అయితే ఇలాంటి లెక్క మనం ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇలాంటి లెక్కలు చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఎడిషనల్గా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అనేది జస్ట్ ఇది యాడ్ చేసాడంటే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ 10, 12, 15, 24కి ఎల్సిఎం కడతాం. ఎల్సిఎం కట్టాక వచ్చిన నెంబర్ దీన్ని ఎడిషన్ చేస్తే వచ్చేది ఆ లీస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. అది ఎలానో చూద్దాం. 10, 12, 15, 24. 10 ఎలా రాయగలం? 2 into 5. 12ని 3 into 4 అంటే 2 square into 3. 15 3 into 5. 24 2 square into 8 3 అంటే 2 cube into 3. ఓకే, ఇప్పుడు అన్ని మనకి ఏం కావాలి? ఎందులో కావాలి? 5 ఫ్యాక్టర్స్ లో కావాలి. అన్ని 5 ఫ్యాక్టర్స్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఏంటి? హైయెస్ట్ ఫ్యాక్టర్ మల్టిపుల్ మనకి ఏమని చెప్పాము? మనకి ఎల్సిఎం అని చెప్పుకున్నాం. ఇక్కడ హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఇక్కడ 2 స్క్వేర్, 2 స్క్వేర్ హైయెస్ట్ ఫ్యాక్టర్ 2 క్యూబ్ ఉంది అంటే 2 క్యూబ్ ఇంటూ 3లో హైయెస్ట్ ఫ్యాక్టర్ అంతా ఇక్కడ 3నే ఉంది, ఇక్కడ 3నే ఉంది, ఇక్కడ 3నే ఉంది అంటే డైరెక్ట్ గా 3నే. నెక్స్ట్ 5 యొక్క హైయెస్ట్ ఫ్యాక్టర్ అంతా ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది అంటే 5ఏ. అంటే మొత్తం ఎంత అవుతుంది? 2 క్యూబ్ అంటే 8, 3 into 5 15. 15 8 120. 120 మనకి ఏంటి వచ్చింది? ఎల్సిఎం అంటే వీటితో డివిజిబుల్ చేసినప్పుడు మనకి ఖచ్చితంగా శాసం అనేది 5 రావాలి. ఈ 10తో దీన్ని డివిజిబుల్ చేసినా మనకి శాసం 5 రావాలి. ఇప్పుడు సపోజ్ 10తో దీన్ని 120ని డివిజిబుల్ చేసాం. డివిజిబుల్ చేసి చూద్దాం. 10తో డివిజిబుల్ చేసాం. ఎంతలో అవుతుంది? 10 12 120. ఓకేనా? మనకి ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తుందంటే అర్థం ఏంటి? మనకి ఏం రావాలి? రిమైండర్ 5 రావాలి. ఇంకా మనకేమొచ్చింది? 0 వచ్చింది. ఇక్కడ రిమైండర్ 5 కావాలంటే ఇక్కడ ఏముండాలి? అప్పుడు దీనికి ప్లస్ ఎడిషన్ 5 చేస్తే మనకి రిమైండర్ 5 వస్తుందా లేదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనకి వచ్చి ఎల్సిఎం ఎంత? 120 ప్లస్ 5 ఎంత అవుతుంది? 125. ఇప్పుడు 125 అనేది మనకు వచ్చింది. ఈ 125ని 10తో డివిజిబుల్ చేయండి. 10తో డివిజిబుల్ చేస్తే మనకు వచ్చే ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? అప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 125 తీసుకున్నాం. అప్పుడు 10 12 120. మనకి అప్పుడు రిమైండర్ ఎంత ఉంది? 5 వచ్చిందా లేదా? రిమైండర్ ఇదే అన్నమాట. ఇలా జస్ట్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏమని అడుగుతుందంటే రిమైండర్ వచ్చింది, లేకపోతే ఎడిషనల్ గా 3 చేస్తే ఆ నెంబరు ఇవన్నిటితో డివిజిబుల్ అవుతుంది, లేకపోతే సబ్స్ట్రాక్షన్ చేస్తే ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుంది అని అడుగుతూ ఉంటాడు అనమాట. ఇదే మోడల్లో రిమైండర్ ఇచ్చాడు, లేకపోతే ఎడిషన్ అడుగుతాడు, లేకపోతే సబ్స్ట్రాక్షన్ అడుగుతాడు. ఈ విధంగా మోడల్ మారుతూ ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఎలా అడుగుతాడు అంటే కొన్ని గంటలు ఈ సమ్ ఫస్ట్ చదువుదాం. 6 bells commence tolling together and toll at the intervals of 2, 4, 6, 8, 10 and 12 seconds respectively. In 30 minutes, how many times do they toll together? అంటే ఏంటంటే కొన్ని బెల్స్ ఉన్నాయంట, ఒక 6 bells ఉన్నాయంట. 6 bells అనేవి మోగుతూ ఉంటాయి అన్నమాట. బెల్స్ అనేవి అలా మోగుతూ ఉంటాయి. అవి ఎలా మోగుతూ ఉంటాయి? ఒక బెల్ 2 seconds, ఒక బెల్ 4 seconds, ఇంకో బెల్ 6 seconds, ఇంకో బెల్ 8 seconds, ఇంకో బెల్ 10 seconds, ఇంకో బెల్ 12 seconds బేస్ చేసుకుని రెస్పెక్టివ్గా అవి ఆ టైం బేస్ ఇంటర్వెల్ బేస్ చేసుకుని మోగుతూ ఉంటాయి అన్నమాట. అయితే వీడేమన్నాడు? ఇవన్నీ కలిపి ఒకసారి మోగిన ఇన్ 30 minutesలో ఎన్ని టైమ్స్, 30 నిమిషాల్లో ఎన్నిసార్లు ఒకేసారి మోగుతాయి టోల్ టుగెదర్ అన్నాడు. ఒకేసారి మోగుతాయి అని చెప్పాడు అనమాట. అవి ఎలాగో చెప్తాం. ఫర్ సపోజ్ 2, 4, 6, 8, 10, 12 ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఏవైతే ఇంటర్వల్స్ ఉన్నాయో ఇంటర్వల్స్ యొక్క ఎల్సిఎం కడతాం. 2, 4, 6, 2, 4, 6, 8, 10, 12 కదా. వీటికి ఎల్సిఎం కట్టండి. 2 ని 2నే రాస్తాం, 4 ని 2 square రాస్తాం, 6 ని 2 into 3గా రాస్తాం, 8 ని 2 cube రాసుకుంటాం, 10 ని 2 into 5గా రాస్తాం, 12 ని 2 square into 3గా రాస్తాం. అప్పుడు 2 ఇక్కడ ఇప్పుడు మనం క్యాల్సియం కావాలంటే ఏం చేస్తాం? హైయెస్ట్ ఫ్యాక్టర్ కదా, ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో మారిపోయి ఇక్కడ మనకు కావాల్సిన హైయెస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ 2 ని చేసుకుందాం. 2 square 2 cube
2 స్క్వేర్ ఉంది. ఇందులో హైయెస్ట్ ఏంటి 2 క్యూబ్. 2 క్యూబ్ కాబట్టి ఫస్ట్ 2 క్యూబ్ ఇంటూ నెక్స్ట్ 3కి రండి. 3కి వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ 1 3 ఉంది, ఇక్కడ ఓన్లీ 1 3 కాబట్టి ఓన్లీ 1 3 రాసుకుంటాం. ఇంటూ నెక్స్ట్ ఇంకేం ఉన్నాయి 5s ఉన్నాయి. 5s ఎక్కడైనా ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ ఒక 5 ఉంది, 5 స్క్వేర్ లేవు కాబట్టి ఓన్లీ 5 అంటే ఇక్కడ 5 రాసుకుంటాం. ఇప్పుడు ఎంత అవుతుంది 2 క్యూబ్ అంటే 8, 3 ఇంటూ 5 15, 15 8 అంట 120 అంటే ఏంటి 120 సెకండ్స్కి 120 సెకండ్స్కి ఒకసారి మోగుతాయి అన్నమాట. ఈ ప్రతి 120 సెకండ్స్కి ఒకసారి రింగ్ అవుతూ ఉంటాయి, అన్నీ ఒకేసారి టుగెదర్గా రింగ్ అవుతూ ఉంటాయి. కానీ మనకి సమ్ ఎక్కడితో అయిపోయిందా, అచ్చా ఇక్కడితో అవ్వలేదు. మనకేం అడిగాడు 30 మినిట్స్లో 30 నిమిషాల్లో ఎన్నిసార్లు అవి మోగుతాయి అన్నాడు. ప్రతి ఎన్ని నిమిషాలకు ఒకసారి మోగుతుంటాయి రెడీగా. ఫస్ట్ 2 నిమిషాలకి 120 సెకండ్స్ అంటే ఎంత 2 మినిట్స్ కదా, మనకి 30 మినిట్స్లో కావాలి. 30 మినిట్స్లో ఎన్నిసార్లు మోగుతాయి 30/2. 30/2 అంటే 15. 30 నిమిషాల్లో 15 టైమ్స్ ఏమవుతున్నాయి, అవి టోల్ అవుతూనే ఉన్నాయి, రింగ్ మోగుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు కానీ ఫస్ట్ మనం వెరీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ ఒకసారి మోగుతాయి కదా. వెరీ ఫస్ట్ అన్నీ ఒకే టైంలో స్టార్ట్ చేసిన తర్వాత వాటికి ఇంటర్వల్స్ బేస్ చేసుకొని మోగుతూ ఉంటాయి. నేను ఫస్ట్ వెరీ ఫస్ట్ అన్నీ మోగుతాయి కాబట్టి దాన్ని కూడా ప్లస్ ఎడిషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి 15 + 1 = 16 టైమ్స్. అంటే ఇప్పుడు మనకి ఎన్ని టైమ్స్ మోగుతుంది, మనకి ఈ 6 బెల్లలు కూడా 30 నిమిషాల్లో ఎన్నిసార్లు 16 సార్లు ఒకేసారి మోగుతాయి. ఈ విధంగా సమ్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఓకే, ద నెక్స్ట్ సమ్ 4 members can take time to run in a ground for completion of a round in 30 seconds, 36 seconds and 40 seconds and 45 seconds. Then how much time taken to meet together? అది ఏమంటున్నాడంటే 4 వ్యక్తులు ఒక గ్రౌండ్లో పరిగెడుతున్నారంట. ఒక గ్రౌండ్ ఎలా ఉంది, 4 members ఉన్నారనమాట. 4 members దాని గ్రౌండ్ చుట్టూ ఎలా తిరుగుతూ ఉన్నారు. ఎలా తిరుగుతున్నారు, ఒక పర్సన్ 30 సెకండ్స్లో రౌండ్ కంప్లీట్ చేస్తాడు, ఇంకో పర్సన్ 36 సెకండ్స్లో రౌండ్ కంప్లీట్ చేయగలడు, ఇంకో పర్సన్ 40 సెకండ్స్లో రౌండ్ని కంప్లీట్ చేస్తాడు, ఇంకో పర్సన్ 45 సెకండ్స్లో కంప్లీట్ చేస్తాడు. అలా వాళ్ళు పరిగెడుతూ ఉన్నప్పుడు ఎంత టైం తర్వాత వాళ్ళందరూ ఒకే దగ్గరికి, ఇప్పుడు సపోజ్ ఇలా అందరూ పరిగెడుతూ ఉన్నప్పుడు ఏదో సర్టన్ టైంకి అందరూ ఒకే టైంలో ఒకే దగ్గర మీట్ అవుతూ ఉంటారు అనమాట. ఇలా మీట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అని అడుగుతున్నాడు అనమాట సమ్లో. అదేంటో చూద్దాం. ఇంకా చెప్పుకున్నాం కదా ఫస్ట్ మెథడ్లో, సేమ్ మెథడ్లో చేయాలి ఈ సమ్ కూడాను. ఏంటి ఇప్పుడు మనకి 30 సెకండ్స్, 36 సెకండ్స్, 40 సెకండ్స్, 45 సెకండ్స్. వీటి ఎల్సిఎం కట్టండి. 30 సెకండ్స్, 36 సెకండ్స్, 40 సెకండ్స్ అండ్ 45 సెకండ్స్. వీటి యొక్క ఎల్సిఎం కడదాం. వీటి యొక్క 6 దీని ఆదా ఇచ్చు 30ని 6 × 5. 6 × 5 అంటే 2 × 3 × 5. 2 × 3 6, 6 × 5 30. ఓకేనా? మనం అన్ని ఎందులో రాయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకోవాలి. నెక్స్ట్ 36ని దీన్ని ఎలా రాయొచ్చు 2² × 3². ఓకేనా? 436 కదా, 4 9 36, దెన్ 4 2² 3². నెక్స్ట్ 4 2² × దీన్ని ఎలా రాయొచ్చు 40ని 4 × 10 కదా, 4 × 10 అంటే మనకి ఏమవుతుంది 2² × 2 × 5 అంటే 2³ × 5 అవుతుంది అనమాట. నెక్స్ట్ 45 ఎలా రాయొచ్చు 9 × 5 అనా, 9 5 45. దెన్ ఇప్పుడు ఏంటవుతుంది 9 ఎలా రాయొచ్చు 3² × 5గా రాసుకున్నాం అనమాట. ఇప్పుడు వీటిలో మనం ఏం కావాలి, ఎల్సిఎం కట్టాలంటే హైయెస్ట్ ఫ్యాక్టర్స్ని మనకు కావాలి. హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ 2ని తీసుకున్నాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2² ఉంది, ఇక్కడ 2² ఉంది, ఇక్కడ 2 అసలు 2 సంబంధించిన, ఇక్కడ 2³ ఉంది, 2³ ఇక్కడ 3² ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ హైయెస్ట్ ఎంత 2లో 2³ ఇంటూ ఇప్పుడు 3 తీసుకున్నాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3², ఇక్కడ 3² అంటే హైయెస్ట్ ఫ్యాక్టర్ అంతా 3². నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది అంటే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది 5 అవుతుంది. ఇప్పుడు దీని యొక్క మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది 8 × 9 × 5 అనమాట. 8 9 72 × 5 అంటే ఎంత అవుతుంది 5 2 10, 5 7 35 + 1 36 అంటే ఇది ఎంత అవుతుంది 360 ఏంటిది
యూనిట్స్ ఏంటి సెకండ్స్, ఇవన్నీ సెకండ్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా వచ్చే సెకండ్స్ అనేది ఇది కూడా 360 కూడా సెకండ్స్ అవుతుంది. 360 సెకండ్స్ అంటే ఎంత, మనకి ఒక మినిట్కి ఎన్ని సెకండ్స్, 60 సెకండ్స్ అంటే ఎన్ని మినిట్స్ అవుతుంది అంటే 360/6 60 అంటే 6 మినిట్స్ అవుతుంది అనమాట. అంటే మళ్ళీ వాళ్ళందరూ ఇలా పరిగెడుతున్నప్పుడు అలా వాడి యొక్క రౌండ్ ని అలా కంప్లీట్ చేస్తూ అలా పరిగెడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎన్ని నిమిషాల తర్వాత కలుస్తారంటే 6 మినిట్స్ తర్వాత వాళ్ళందరూ ఒకే టైంలో కలుస్తూ ఉంటారు అనమాట. ఇది సమ్. ఈ విధంగా ఎల్సిఎం మీద సమ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ మీద సమ్ చేసుకుందాం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీని తెలుగులో ఏమంటామంటే గసాబా అంటాం. గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. భాజకం అంటే ఏంటి, డివిజిబుల్ అనమాట. ఈ సపోజ్ ఒక 3 నెంబర్స్ తీసుకున్నాం, 56, 72, 104 అని ఒక 3 నెంబర్స్ తీసుకున్నాం. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఏంటని ఫైండ్ చేయమన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా చేస్తాం, గరిష్ట సామాన్య భాజకం అంటే ఈ 3 నెంబర్స్లో ఖచ్చితంగా ఒకే నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి. ఈ 3 నెంబర్స్ ఒకే నెంబర్తో డివిజిబుల్ అయ్యే నెంబర్ని మనం హెచ్సిఎఫ్లో ఫైండ్ చేస్తాం అనమాట. దాన్నే ఫైండ్ చేయాలి. అయితే హెచ్సిఎఫ్ని ఏ విధంగా ఫైండ్ చేస్తామంటే మనకి ఒక మెథడ్ ఉంది, అదేంటంటే డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ బేస్ చేసుకొని మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ చేస్తాం. అయితే ఫస్ట్ ఇప్పుడు ఈ సమ్ చేద్దాం. సమ్ ఎలా ఇస్తారంటే 56, 72, 104 ఫైండ్ ద HCF of these numbers 100. HCF of these numbers 100. అలా అడిగినప్పుడు నంబర్స్ 100 ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి, మనం హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ చేస్తాం, డివిజన్ మెథడ్ ద్వారా చేస్తాం. అయితే మనం డివిజన్ మెథడ్ చేసేటప్పుడు ఏదైనా సరే హెచ్సిఎఫ్లో ఏ 2 నెంబర్స్ అయినా మనకు ఫస్ట్ సపోజ్ ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చిన 56, 72, 104 ఇంకో నెంబర్ లేకపోతే ఇంకో 5 నెంబర్లు ఇచ్చేసి పెద్దది ఇచ్చి ఎక్కువ నెంబర్లు ఇచ్చి దాంట్లో మనం హెచ్సిఎఫ్ కట్టమన్నాడు అనుకోండి. ఈ అన్నింటినీ మనం హెచ్సిఎఫ్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైనా 2 నెంబర్ని మనం తీసుకొని డైరెక్ట్గా ఒక లీస్ట్ నెంబర్ని ఒక హైయెస్ట్ నెంబర్ని తీసుకుని డైరెక్ట్గా ఫైండ్ చేసినా మనం డైరెక్ట్గా ఏమొస్తుందంటే హెచ్సిఎఫ్ అనేది డైరెక్ట్గా ఫైండ్ అవుతుంది. కానీ బేసిక్గా అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ 2 నెంబర్లు ఫైండ్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఈ 2 నెంబర్లు ఫైండ్ చేస్తారు. అలా కాకుండా డైరెక్ట్గా హైయెస్ట్ నెంబర్ని లీస్ట్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్గా మనం హెచ్సిఎఫ్ ఫైండ్ చేస్తే డైరెక్ట్గా మనకి హెచ్సిఎఫ్ అనేది వస్తుంది అనమాట. అది అలానే చూద్దాం. ఫర్ సపోజ్ 56, 104 డివిజన్ మెథడ్ ఆల్రెడీ మనకు తెలిసింది, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఫస్ట్ 56 into 104ని ఇక్కడ డివిజన్ చేయాలి. డివిజన్ మెథడ్లో 56 1s 56, మనకి 56 2s అవ్వదు. 14లో 6 తీస్తే ఎంత, 8 ఇక్కడ ఎంత ఉంది, 10 into 10 నుంచి ఇక్కడ 9 ఉంటుంది. 9లో 5 తీస్తే 4 48. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ దీన్ని ఇలా ఉంచి ఈ 56ని ఇక్కడ తీసుకొస్తాం అనమాట. డివిజన్ మెథడ్ అంటే అదే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. 56 తీసుకుంటే ఎంత అవుతుంది, 48 1s 48, మళ్ళీ 48 1s వచ్చింది. ఇక్కడ 6 ఉందంటే పై ఇక్కడికి వచ్చి దీని నుంచి ఒక ప్లేస్ని 10 తెచ్చుకుంటే ఏమవుతుంది, 10 ప్లస్ అంటే 16 అవుతుంది. 16 నుంచి 8 తీస్తే 8 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇంకేం లేదనమాట. ఇక్కడ 4 ఉంటే 0 అవుతుంది, 8 ఉంది. ఇక్కడ 48, 8 6 48. ఇలా ఈ ప్రాసెస్ని ఇలా కంటిన్యూ ఎంతవరకు చేయాలి మనం, ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చినంత వరకు చేయాలి. 0 వచ్చినంత వరకు చేస్తేనే మనకి ఇక్కడ ఏదైతే లీస్ట్లో ఇది ఈ ప్లేస్లో ఉంటుందో ఆ నెంబర్ మనకి ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత, 8. హెచ్సిఎఫ్ ఎంత, 8. ఫస్ట్ సపోజ్ నేను చెప్పింది నమ్మకపోతే నేనేమన్నాను, హైయెస్ట్ నెంబర్ని లీస్ట్ నెంబర్ని తీసుకొని చేసామన్నాను. అలా కాకుండా డైరెక్ట్గా మనం చేయొచ్చు. ఏంటి, 2 నెంబర్స్ని చెక్ చేయాలి. 2 నెంబర్ చెక్ చేసినప్పుడు కూడా సేమ్ అలానే వస్తుంది. ఇప్పుడు మీ గురించి ఒకసారి చెక్ చేసి చూద్దాం. 56 72 తీసుకున్నాం, 56 72 తీసుకున్నాం. 56 ఎంత, 56 1 56 అంత 6. ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 1 ఉంటుంది, 16 56. 16 అంత 16 3s 48. ఇంకెంత ఉంటుంది, 8 16 2 0. ఎంత వచ్చింది హెచ్సిఎఫ్, 8 వచ్చింది. అంటే ఇప్పుడు నేను తెలుస్తుందా, మనం మళ్ళీ దీ రెండింటి చేసిన 8 వస్తుంది. ఏ 2 నెంబర్లు తీసుకున్నా మనకి ఖచ్చితంగా హెచ్సిఎఫ్ అనేది మనకి ఒకటే ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. హెచ్సిఎఫ్లో సమ్స్ వస్తే ఈ విధంగా చేయండి.
ఓకే, ది నెక్స్ట్ మోడల్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. లెట్ n be the greatest number that will divided by 75, 102, 120, leaving the remainder 3. In each case find the greatest number అన్నాడు. అంటే ఏంటి, మనకి ఏదైతే నెంబర్ ఉందో ఒక గరిష్ట సంఖ్యని 75, 102, 120తో భాగించినప్పుడు మనకి రిమైండర్ ప్రతిసారి కూడా ఏమొస్తుందంటే 3 శాసం అనేది 3 వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఆ గ్రేటెస్ట్ నెంబర్ని ఫైండ్ చేయమని చెప్పాడు అనమాట. గ్రేటెస్ట్ నెంబర్ అంటే అర్థం HCF అని అర్థం అనమాట. ఓకేనా, ఇప్పుడు HCF ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏంటి నెంబర్స్ ఏమి ఇచ్చాడు, 75 ఇచ్చాడు, 102 ఇచ్చాడు, 120 ఇచ్చాడు. వీటిలో ఏమన్నాడు, రిమైండర్ అనేది ప్రతిసారి కూడా 3 శాసం వస్తుందని చెప్పాడు. కాబట్టి ఏంటి 75, 102, 120 వీటి నుంచి 3, 3, 3. ఇప్పుడు ప్రతి దాని నుంచి కూడా 3 తీసేస్తే మనకి రిమైండర్ లేని నెంబర్ వస్తుంది కదా. అప్పుడు ఏంటి, రిమైండర్ లేకుండా రావాలి కదా మనకి ఏంటి గ్రేటెస్ట్ నెంబర్ అనేది, అంటే HCF అనేది. అంటే ఎంత, 72 తీస్తే 99, ఇక్కడ 120 నుంచి 3 తీస్తే 117. అయితే మనకి ఇప్పుడు ఏం చేయాలి, HCF కట్టాలి. HCF ఎలా కడతాం, ఏవైనా 2 నెంబర్లు తీసుకొని కడతాం. ఏ 2 నెంబర్లు తీసుకుందాం, 117, 72 తీసుకుందాం. 72, 117. దీంట్లో 1 72, 7 నుంచి 2 తీస్తే 5, 11 నుంచి 7 తీస్తే 4, నెక్స్ట్ 72, మళ్ళీ 1 ఎంత 45. 12లో 5 తీస్తే 7, 6లో 4 తీస్తే 2, నెక్స్ట్ 45, నెక్స్ట్ 27, 15లో 7 తీస్తే 8, ఇక్కడ 3లో 2 తీస్తే 1, 27, 18 1 18 తీస్తే 9, 9 8, 18, 9 2 18. అంటే మనకి రిమైండర్ 0. అంటే ఇక్కడ ఎంత మనకి HCF 9 అనమాట. HCF ఎంత ఫైండ్ చేసాం, HCF 9. మనకి గ్రేటెస్ట్ నెంబర్ ఎంత 9 అనమాట. ఓకేనా, ఇది HCF ఈ విధంగా ఫైండ్. ఓకే, మనం ఆల్రెడీ LCM గురించి కొన్ని సమ్స్ నేర్చుకుని ఎలా చేయాలో, HCF గురించి ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు HCF అండ్ LCM కాంబినేషన్లో సమ్స్ ఎలా వస్తాయి అనేది నేర్చుకున్నాం. ఈ LCM అండ్ LCM యొక్క కాంబినేషన్ ఆఫ్ సమ్స్ ఎలా వస్తాయంటే, బేసిక్గా ఒక 2 నెంబర్స్ ఇస్తాడు, ఒక LCM ఇస్తాడు, ఇచ్చి అప్పుడు HCF కట్టమంటాడు. లేకపోతే 2 నెంబర్స్ ఇచ్చి HCF ఇచ్చి LCM కట్టమంటాడు. లేకపోతే ఒక నెంబర్ ఇచ్చి LCM HCF ఇచ్చి ఇంకో అనదర్ నెంబర్ని ఫైండ్ చేయమంటూ ఉంటాడు. ఆ విధమైన మోడల్స్లో మనం ఒక సమ్ చేసుకుంటాం. ఈ అన్నిటికీ ముందు ఒక చిన్న ఫార్ములా నేర్చుకుందాం. ఏంటంటే product of any two numbers is equal to the product of their LCM and HCF అన్నమాట. అంటే ఏమైనా 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్ అనేది ఆ 2 నెంబర్స్ యొక్క LCM అండ్ HCF ల ప్రొడక్ట్ కి ఈక్వల్ అని చెప్తున్నాడు అనమాట. ఇది చాలా మస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. నేను ఫేస్ చేస్తాను చాలా ఎగ్జామ్స్ లో ఇదే ఫార్ములా మీద చాలా సమ్స్ అనేవి ఇచ్చారు. కాబట్టి దీని మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఆడడానికి స్కోప్ ఉంటుంది. బాగా నేర్చుకోండి ఈ మోడల్. ఓకేనా, ఇప్పుడు సమ్స్ లోకి వెళ్దాం. ఓకే, LCM of 2 numbers is 180 and HCF of these 2 numbers 30. Then one number is 60. Then find the another number. అంటే ఏమంటున్నాడు, దీంట్లో మనకు 2 నెంబర్స్ యొక్క LCM ఇచ్చాడు ఎంత 180. దాని యొక్క 2 నెంబర్స్ యొక్క HCF కూడా ఇచ్చాడు ఎంత 30. అందులో ఇంకొక నెంబర్ కూడా ఇస్తాడు ఎంత 60. దాన్ని ఇంకేం అడుగుతున్నాడు, ఫైండ్ ద అదర్ నెంబర్, ఇంకో నెంబర్ని కట్టుకున్నాడు. మనం ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ A and B and 2 నెంబర్స్ అనుకున్నాం. అండ్ దానికి ఏంటి HCF ఇంటూ LCM కదా ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఒక నెంబర్ మనకు ఆల్రెడీ ఇస్తాడు, A అంటే 60 కదా, 60 ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు LCM HCF ఎంత 30 ఇంటూ LCM ఎంత ఇచ్చాడు 180. మనకి ఏం కావాలి, ఇప్పుడు ఎనదర్ నెంబర్ని ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడ ఎంత ఉంది 60 ఉంది, ఇక్కడ 30, ఇక్కడ 180.
ఇక్కడ ఏంటి 60 ఏమవుతుంది, మల్టిపుల్ అవుతుంది, అంతకెళ్తే డివిజన్ అవుతుంది. కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 630 ఇంటూ 180/60 ఎంత 31 జా 32 జా 2 1 జా 2 90 జా. దాని అందరి నెంబర్ అంతా b ఈజ్ ఈక్వల్ టు 90. ఈ విధంగా ఈ మోడల్లో ఎలా ఇచ్చాడు, మనకు ఒక బీని కట్టాం. అదేవిధంగా సపోజ్ ఈ రెండింటి ప్రోడక్ట్ ఇస్తాడు, ఒక HCF ఇస్తాడు, ఎల్సిఎం కట్టమంటాడు. ఇదే ఫార్ములా వేసుకుని నాలుగు విధాలుగా మనకి సమ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మోడల్ ఈ ఫార్ములా బేస్ చేసుకుని సమ్ చేయండి, సరేనా. ఇది ఈ ఎల్సిఎం అండ్ HCF యొక్క కాంబినేషన్ లో వచ్చే సమ్స్ అనమాట. ఓకే, మనం ఇంతవరకు ఎల్సిఎం మీద సమ్ చూసాం, HCF మీద సమ్ చూసాం, ఎల్సిఎం అండ్ HCF కంబైన్డ్ గా సమ్ చూసాం. బట్ ఇది ఫ్రాక్షన్స్ అనమాట. ఫస్ట్ సపోజ్ ఏమైనా కొన్ని ఫ్రాక్షన్స్ ని ఇచ్చి వాటిని మనకి ఎల్సిఎం కానీ HCF కానీ ఫైండ్ చేయమంటే అలాంటప్పుడు మనం ఎలా ఫైండ్ చేయాలనేదే ఇప్పుడు మనం నేర్చుకుంటాం అనమాట. ఫర్ సపోజ్ ఒక 2/4 3/6 9/15 ఇలా ఒక 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ చేయమన్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలి, లేకపోతే వీటి యొక్క HCF ఫైండ్ చేయమన్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వీటికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ కావాలనుకోండి, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ కావాలంటే ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై HCF ఆఫ్ డినామినేటర్. ఓకేనా. ఫార్ములా ఏంటి, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం కావాలనుకుంటే మన ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ పైన ఉండేవి భిన్నాలకి, నెక్స్ట్ HCF ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా. ఇది ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ 2 3 9 కి ఎల్సిఎం ఫైండ్ చేయండి. 2 ఇంటూ 3 ఇంటూ 9 అలా రాయొచ్చు. 2 ఇంటూ 3 ఇంటూ 3 స్క్వేర్ కదా. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ హైయెస్ట్ కామన్ మల్టిపుల్ రాయాలి. 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, అంటే మొత్తం ఎంత అవుతుంది 18 అనేది మనకి ఇక్కడ ఎల్సిఎం అనేది వస్తుంది. ఎందుకు, హైయెస్ట్ ఫ్యాక్టర్స్ మనం మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి ఎల్సిఎం. కాబట్టి ఎల్సిఎం యొక్క న్యూమరేటర్ ఎంత అవుతుంది 18 అవుతుంది. అంటే 18 బై ఎంత HCF ఆఫ్ డినామినేటర్ 4 6 15 యొక్క డినామినేటర్ యొక్క HCF అనేది మనం ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం, 4 15 తీసుకొని దీని యొక్క ఎంత 4 3 జా 12 3 మళ్ళీ 4 3 1 జా 3 1 3 1 3 జా 3 0. అంటే ఇక్కడ మనకు వచ్చిన HCF అంతా 1. కాబట్టి 18/1 వచ్చే మొత్తం ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అంతా 18 అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఫైండ్ చేస్తాం. అదే విధంగా HCF కట్టమన్నాం. ఇక్కడ ఎల్సిఎం ఇస్తే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై HCF ఆఫ్ డినామినేటర్ అన్నాం. అదే ఫర్ సపోజ్ ఇక్కడ HCF ఆఫ్ దిస్ ఫ్రాక్షన్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, HCF కట్టమంటే HCF ఆఫ్ న్యూమరేటర్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. ఇప్పుడు మనకి ఇప్పుడు సమ్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు మనం HCF ని కడదాం అనమాట. ఓకే, మనం ఇప్పుడు HCF ని ఫైండ్ చేద్దాం. HCF ఆఫ్ దిస్ ఫ్రాక్షన్స్ కి ఏమవుద్ది, HCF ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. ఈ HCF ఆఫ్ న్యూమరేటర్ దీని యొక్క HCF ఎంత 2 3 9 యొక్క HCF. దీంట్లో లార్జ్ నెంబర్ ఫస్ట్ HCF కట్టండి, వాటికి 2 కి 9 కట్టండి. 2 4 జా 8 1 2 1 2 జా 2. అంటే ఇక్కడంతా మనకి HCF 1 వస్తుంది అనమాట. 1 బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ యొక్క ఎల్సిఎం ఎంత 4 6 15 యొక్క ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ చేయండి. 4 6 15 కదా. 4 ఎలా రాస్తాం, 2 స్క్వేర్ రాస్తాం. దీన్ని 2 ఇంటూ 3 గా రాసుకుంటాం. 15 ని 3 ఇంటూ 5 గా రాసుకుంటాం. దీంట్లో ఇప్పుడు దీని యొక్క హైయెస్ట్ ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేయండి. 2 స్క్వేర్ ఇక్కడ 2 ఓన్లీ 2 స్క్వేర్ ఇక్కడ 3 ఇంటూ 5. దీని ఎంత అవుతుంది 3 5 3 5 15 ఇంటూ 4 15 4 జా 60. ఓకేనా. 3 5 15 15 4 జా 60 అనేది డినామినేటర్ అంటే ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. అంటే దీని యొక్క HCF ఎంత అవుతుంది, HCF ఆఫ్ దిస్ ఫ్రాక్షన్ ఈజ్ 1/60. ఈ విధంగా ఫైండ్ చేయాలి. ఫ్రాక్షన్స్ లో ఎల్సిఎం అండ్ HCF ఇచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. ఎందుకంటే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ మోడల్ కూడా ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా.
ఓకే, మనం ఎంతవరకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి నేర్చుకున్నాం కదా. దాంట్లో మెయిన్ మేజర్ పార్ట్ ఏంటంటే ఫ్యాక్టర్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటాయి. ఎలా అంటే ఒక నెంబర్ ఇచ్చేసి దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, లేకపోతే దీంట్లో ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అని అడిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ టాపిక్ కూడా మనం ఎక్కడ ఫినిష్ చేసుకుందాం. ఓకేనా, ఫర్ సపోజ్ ఒక నెంబర్ తీసుకుందాం, 75,000 తీసుకుందాం. 75,000 తీసుకున్నప్పుడు దీని ఫ్యాక్టర్స్ కావాలి, దీనిలో ఉండే ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, దీంట్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్కి విడగొట్టండి. 75 into 1000గా చేస్తాం. దీన్ని ఎలా రాస్తాం, 3 into 25 అంటే 5 square. దీన్ని 10 cube రాసుకుంటాం. 10 cubeని ఎలా రాస్తాం, 3 into 5 square into 2 cube into 5 cubeగా రాసుకోవచ్చా లేదా, రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ 3 into ఇక్కడ 5 square into ఇక్కడ 5 cube అంటే a power of m into a power of n అంటే a power m plus n కదా. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 5 power of 5 into 2 cube. ఇది మనం నీట్గా దేంట్లో మార్చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ బేస్లన్నీ ప్రైమ్ నెంబర్స్లో ఉండేటట్టుగా మార్చుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లో ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లేకపోతే దీనిలో ఉండే ఫ్యాక్టర్స్ ఎన్ని అని చెప్పడానికి, దీంట్లో ఉండే ఫ్యాక్టర్స్ని తెలియజేయడానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క పవర్స్ ఉంటాయి కదా, పవర్స్ని 1 ఎడిషన్ చేసి మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరే మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్గా చెప్తాం. 3 యొక్క పవర్ అంతా 1 plus 1 into 5 plus 1 into 3 plus 1 ఎంత అవుతుంది, 2 into 6 into 4 ఎంత అవుతుంది, 2 6 12 12 4 48 అంటే 75,000కి టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 48 ఫ్యాక్టర్స్ ఉంటాయి అని అర్థం. అదే ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు. ఈ 75,000కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే ఈ విధంగా ఫైండ్ చేస్తాం. పవర్స్ని 1 ఎడిషన్ చేసి మల్టిప్లై చేస్తే వచ్చేది 48. ఇక్కడ ఎంత వచ్చింది, 48 48 కారణాంకాలు ఉన్నాయని అర్థం దీనికి. ఇప్పుడు మనకి ప్రధాన సంఖ్యల కారణాంకాలుగా ఉండే సంఖ్యలు ఏవి అని అడిగాడు అనుకోండి తెలుగులో. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ ఆఫ్ దీని యొక్క పవర్స్ని ఎడిషన్ చేస్తే వచ్చేదే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. పవర్స్ ఎంత ఉంది, 1 plus 5 plus 3 కదా, ఇక్కడ 1 ఇక్కడ 5 ఇక్కడ 3, 1 plus 5 plus 3 ఎంత అవుతుంది, మొత్తం 6 plus 3 9. మొత్తం దీంట్లో 9 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. అంటే ప్రధాన సంఖ్యలు కారణాంకాలుగా ఈ నెంబర్కి ఉన్నవి 9, దీంట్లో ఉండే కారణాంకాలుగా ఉన్నవి 48 అనమాట. ఈ విధంగా ఫ్యాక్టర్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఈ విధంగా ఫైండ్ చేయాలి. ఓకేనా.